ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దైవ సేవకులారా, సిస్టర్స్, మరి దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులైన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ ఏ రివైవల్ మీట్. 70లో రివైవల్ని జ్ఞాపం చేసుకుంటూ ఇలాంటివి దైవ సేవకులు విక్టర్ ప్రభాకర్ గారు వారు అనేకులు ఇలా కూర్చి ఆ రివైవల్ని మనం తలంచుకొని మనం కూడా రివైవల్ పొందాలనేటువంటి ఉద్దేశం. అదే చల్లారిపోయిన వాళ్ళు, దర్శనం పోగొట్టుకున్న వాళ్ళు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు తిరిగి ఈ మీటింగ్లో వారి బలహీనతలు ఎరిగి వారు దేవుణ్ణి ఎక్కడ దుఃఖపరుస్తున్నారో గమనించి తిరిగి ఉద్యమపడాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రెన్యూవల్ ఆఫ్ ది రివైవల్ ఆఫ్ 70s. 70లో జరిగిన ఉద్యమము అది ఎంతమందిలో మండుతుందో, ఆ మంట ఆరిపోయిందా? దేవుని బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచు ఉండవలన, అది ఆరిపోకూడదు. ఆ 70లో ఉన్న ప్రేమ, 70లో ఉన్నటువంటి దీనత్వము, 70లో ఉన్నటువంటి ఆత్మల కొరకైన భారము, 70లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత. మేము పొంగల్ హాలిడేస్లో జూలియస్ గారు సెలవులకి వారు తమిళనాడు వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మేమందరం కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం 3 రోజులు. అంటే ఆ రోజుల్లో చిన్న పాపాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసేవాడు. ఎవరో ఒకరు వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పంటే, 2 రోజులు ఉపవాసం ఉన్నాము, 3వ రోజు కూడా ఉపవాసం ఉన్నాము, ముఖం కడుక్కొని వంటగదిలోకి వెళ్ళి చిన్న ఆవకాయ ముక్క నోట్లో వేడేసుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తున్నాడు ఉపవాసం పోగొట్టుకున్నామని. అంటే పాపపు టొప్పుకోలు అంత డీప్గా ఉండేది. ఎవరి వైపున చెడు చూపు చూస్తే వెంటనే వచ్చి సినిమా వాల్ పోస్టర్ చూస్తే కూడా పాపాలు ఒప్పుకుని. ఒకసారి మా మిస్సెస్ ఆఫీసులో అడిగి ఒక టేప్ తీసుకొచ్చింది, అది లంగాలకి నాడా అని. ఎక్కడిదన్నాను నేను. ఎక్కడిదంటే ఆఫీసు నుండి తెచ్చానన్నారు. ఆఫీసులో తేవచ్చా పట్టుకెళ్ళి ఇచ్చామంటే ఆవిడ ఏడ్ చేసింది. వాళ్ళు ఇచ్చిదే, నేను అడిగితే ఇచ్చారు, నేనేమి దొంగలించి తేలేదంటే పట్టుకెళ్ళి ఇచ్చామంటే ఆవిడ ఏడ్చుకొని వెళ్ళిపోయి ఆ టేప్ ఇచ్చేసింది. అంటే ఆ రోజుల్లో పాపపు ఒప్పుకోలు అలా ఉండేది. స్వాల్పోష చూస్తే ప్రార్థనలో ఒప్పుకునేవారు. దట్ ఈజ్ రివైవల్. ఒకప్పుడు ఆల్ నైట్ ప్రేయర్లో కొంతమంది బ్రదర్స్ కొంతమంది కాళ్ళు పట్టుకొని ఏడ్చేవారు. ప్రార్థనలో కళ్ళు తెరవడం పాపం. ఆ 70 రివైవల్లో. కాబట్టి ప్రియులారా, వాట్ ఈజ్ రివైవల్? వాట్ ఈజ్ రివైవల్? గట్టి అరవడం రివైవల్ కాదు, లేకపోతే పాటల్లో డ్యాన్స్ వేసేయడం రివైవల్ కాదు. వాట్ ఈజ్ యాక్చువల్లీ రివైవల్? What is the definition of revival? For whom revival is needed? రివైవల్ ఎవరికి కావాలి? రక్షణ లేని వారికి రివైవల్ కాదు. రక్షణ లేని వారికి రక్షణ రావాలి. రక్షింపబడి చల్లారిపోయి
రక్షింపబడి రహస్య పాపాల్లో జీవిస్తున్న వారికి రివైవల్ కావాలా? ఈ దినాన్ని ఇక్కడ అనేకులు మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నాము, దైవ సేవకులు ఉన్నాము. 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఈ రెన్యూవల్ ఆఫ్ 70 రివైవల్, 70 రివైవల్ కాదు, రెన్యూవల్ ఆఫ్ 70 రివైవల్. 70లో ఉన్న రివైవల్ తిరిగి పునరుజ్జీవపడాలి. ఆర్ యు రైట్ విత్ గాడ్ ఇన్ 360 degrees? దేవునితో అన్ని విషయాల్లో సమాధానంగా ఉన్నావా? రివైవల్కు మొట్టమొదటి మెట్టు, దేవుని ఎక్కడైనా దుఃఖపరుస్తున్నావా? దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా మీరుతున్నావా? దేవునికి ఇష్టం లేనివి ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? యూ హ్యావ్ లాస్ట్ యువర్ రివైవల్. సో గెట్ రైట్ విత్ గాడ్ ఫస్ట్. రివైవల్ యొక్క మొదటి స్టెప్ ఏంటంటే, నీకు తెలిసిన పాపాలు, చూపులో, తలంపులో, ఊహలో, ఉద్దేశంలో, యాక్షన్లో, రియాక్షన్లో, రిలేషన్స్ విత్ అదర్స్, ఎక్కడ దేవుని దుఃఖపరుస్తున్నావు. కొంతమందిని క్షమించలేము, కొంతమంది మాట్లాడలేము, కొంతమంది ముఖాలు చూడలేము, బల్లలు గుద్ది ప్రసంగం చేసేస్తాం, మైక్ పద్దలు కొట్టేసి ప్రార్థనలు చేసేస్తాం. ఆర్ యు రైట్ విత్ గాడ్ ఇన్ 360 degrees? ఆ 360 డిగ్రీల్లో ఎక్కడైనా దేవుని దుఃఖపరిచే పరిస్థితి ఉంటే యూ హ్యావ్ లాస్ట్ యువర్ రివైవల్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ అనాయింటింగ్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. దట్ ఈజ్ రివైవల్. నిజంగా రివైవల్లో ఉన్నవారు ఆ రోజుల్లో వాల్ పోస్ట్ ఇలా చూస్తే చాలు వచ్చి వాల్ పోస్ట్ చూశాను ప్రభా నన్ను క్షమించని ఏడ్చేవారు. దట్ ఈజ్ రివైవల్. ఆఫీసులో ఏదైనా పేపర్ తెస్తే పట్టుకొని ఇచ్చేమనే వరకు కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండేది కాదు. 3 రోజులు ఉపవాసం ఉన్నాము, మొంగడుక్కున్నారు ఒక బ్రదరు జూలియస్ గారి ఇంట్లో. పాపం 3 రోజులు ఆకలితో ఉండి చిన్న ఆవకాయ ముక్క నోట్లో వేసుకున్నాడు. వాట్ ఈజ్ ఇట్ అన్నాను. ఆర్ యూ ఫాస్టింగ్ అంటే వచ్చి ప్రభా ఉపవాసంలో నేను ఆ ఆవకాయ నోట్లో ఎట్టుకున్నాను, నన్ను క్షమించమని ఏడుస్తున్నాడు. అంటే పాపపు ఒప్పుకోలు అంత డీప్గా ఉండేది, అటువంటి సెన్సిటివ్గా ఉండేది. వాల్ పోస్ట్ చూస్తే పాపం, జోకేస్తే పాపం, ఎవరైనా లేడీకేసి చూస్తే పాపం, తలంపులు వస్తే పాపం. ఆ విధంగా రివైవల్, అప్పర్ రూమ్ రివైవల్, రెన్యూవల్ ఆఫ్ రివైవల్లో అది రివైవల్ అంటే, కానీ మరేమీ కాదు. ఆర్ యు రైట్ విత్ గాడ్? నెంబర్ 1 రివైవల్ యొక్క మొట్టమొదటి స్టెప్ 360 డిగ్రీల్లో దేవునితో మనం సమాధాన పడ్డామా? దేవుడు మనం బలహీనతలని క్షమించాడా? సెకండ్ 1 ఆర్ యు రైట్ విత్ మెన్? నువ్వు క్షమించవలసిన వారు ఎవరైనా ఉన్నారా? లేక నీవు క్షమాపణ అడగవలసిన వారు, నీవు ఇతరుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగవలసిన వారు ఎవరైనా ఉన్నారా? ఆర్ యు రైట్ విత్ మెన్? కొంతమంది రిలేషన్స్లోనే సరైనటువంటి సంబంధం లేదు, కొంతమంది ముఖాలు చూడరు, కొంతమంది విరోధం పెట్టుకొని ఉంటారు, వాళ్ళ కొద్ది ప్రార్థనలు చేసేస్తారు. రైట్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఈజీ. ప్రభా నా పాపాలు క్షమించిన ఆయన, నేను పడిపోయాను ప్రభా, నేను చల్లారిపోయాను ప్రభా, నా మధుస్థితిని పడిపోయాను ప్రభా, నాలో ప్రార్థనాత్మ లేదు ప్రభా, నాలో ప్రభా పరిశుద్ధత లేదు ప్రభా అని దేవుని దగ్గర యాడడం వెరీ 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 ఈజీ. అండ్ గాడ్ విల్ ఆల్సో ఫర్గివ్ us. బట్ ఆర్ యు రైట్ విత్ మెన్? యువర్ రిలేషన్స్, యువర్ కోవర్కర్స్, యువర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అందరితో సమాధానం కలిగి ఉన్నావా? ఆర్ యు రైట్ విత్?
ఈ రెండు జరిగితేనే కానీ యూ కెనాట్ బి రైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో మనశ్శాంతి ఉండదు. నేను ప్రసంగం చేసేయచ్చు, పాటలు పాడేయచ్చు, ప్రార్థన చేసేయచ్చు, ఎస్, నేను దాన్ని విమర్శించను. కానీ ఏదైనా ఈ రివైవల్ రోజుని ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. రైట్ విత్ గాడ్, రైట్ విత్ మెన్, రైట్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్. ఈ 2 చేస్తేనే కానీ. ఒకప్పుడు కొన్ని బలహీనతలు చేసి, ప్రభు నన్ను క్షమిస్తే, ఇంత ఘోర పాపి నన్ను క్షమించు అన్నయ్య, నేను ఇంక పాపి నరకానికి వెళ్ళిపోతాను అన్నయ్య అన్నవాళ్ళు ఎంతోమంది నేను చూశాను. వాళ్ళకి కౌన్సిల్ చేసాం మేము. ఎంత పాపినైనా ప్రభు క్షమిస్తాడు, ఎంత ఘోర పాపాలైనా ప్రభు క్షమిస్తాడు అని వాళ్ళని కౌన్సిల్ చేసి మరలా వాళ్ళని రివైవ్ చేసేటప్పటికి తల ప్రాణంతో వచ్చేది పరిశుద్ధాత్ముడు సహాయం చేయడం వల్ల తిరిగి వాళ్ళు రెన్యూ అయ్యేవారు. కాబట్టి రివైవల్ ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. రైట్ విత్ గాడ్, దేవునితో అన్ని విషయాల్లో సమాధానం కలిగి ఉన్నారా? లేక ఒప్పుకోవలసిన పాపం ఏదైనా ఉందా? విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా? మర్చిపోయిన పాపం ఏదైనా ఉందా? ఒకవేళ అలా లేకపోతే నీకు రివైవల్ లేదు. ఎంత నువ్వు చేయొచ్చు, ఎంత సేవ చేయొచ్చు, ఎన్ని ప్రసంగాలు చేయొచ్చు, ఆ వాడిని ఆవిడ ముఖం చూడండి అంటారు కొంతమంది పాస్టర్ గారు. ఆర్ యు రైట్ విత్ మెన్? దేవుని దగ్గర ప్రభువా నేను ఇలా పడిపోయాను, అలా పడిపోయాను, నన్ను క్షమించని అహం నాకు అడ్డు వచ్చేస్తుంది. అహం ఆడి దగ్గరికి నేను క్షమాపణ నువ్వు ఆడగడేటి, ఆడేటి నేనేటి, నువ్వేటి, జీరో. నీలో క్షమించిన స్థితి లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడైనా జీరోయే. రైట్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఈజీ. ఆయన ఏంటండి ఎంత ఘోర పాపానైనా ఒక్క రక్తపడితో కడిగేస్తాడు అంతే. కానీ రైట్ విత్ మెన్, మా అత్తగారు ఆ అల్లుడిని ఇలా చూస్తుంది, నన్ను ఇలా చూస్తుంది, అత్తగారు దాన్ని ముఖం చూస్తాను అంటాడు. అయిపోయింది నీ పని, నీ భక్తి, నీ ప్రార్థన, నీ ప్రసంగాలన్నీ జీరో అయిపోయాయి అంతే. రైట్ విత్ మెన్, దెన్ ఓన్లీ యూ విల్ బి రైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ప్రియులారా, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ 3 విషయాలు నేను చెప్పుకున్నా. నేను క్షమించవలసిన ఎవరైనా ఉన్నారా? లేకపోతే నేను విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చిన్నచూపు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆడేటి, ఆడి ముఖం చూడడం ఏంటి, ఆడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఆడికి ఫోన్ చేయడం ఏంటి? అయిపోయింది నీ భక్తి, నీ ప్రార్థన అంతా అయిపోయింది, నీ ప్రసంగాలన్నీ అయిపోయాయి. నువ్వు బల్ల గుద్దేసినా మైకు బద్దలు కొట్టినా కుదరదు. యు ఆర్ నాట్ విత్ ఇన్. సొంత భార్యను ప్రేమించలేవు నువ్వు. రియల్లీ జనరల్గా నేను చెప్తానండి, నో వన్. ఆర్ యు రైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్? లేకపోతే పీస్ ఉందా? లేకపోతే గిల్టీ కాన్షియన్స్? దాని కొరకు ఇక్కడికి వచ్చాం మనం. మన ఆంతర్య జీవితాలు, మన రహస్య పాపాలు ఇక్కడ ఒప్పుకోవడానికి వచ్చాం, జీవితాలు సరిచేసుకోవడానికి. ఎక్కడెక్కడ పడిపోయామో, ఎక్కడెక్కడ చల్లారిపోయామో, కాబట్టి ఇక్కడ ఒక్క వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. ఈ దినము నుండి కూడా మన మినిస్ట్రీలో చేంజ్ వచ్చేసేయాలి, మన ప్రార్థనలో చేంజ్ వచ్చేసేయాలి, మన యాటిట్యూడ్లో, మన డిజైర్స్లో, మన సెల్ఫ్లో. అటువంటిది నేను కాదు ప్రభువా, నేను సిలువ వేయబడ్డాను, జీవించేవాడు నేను కాదు, అది రివైవల్. అమ్మ బాబోయ్, ఈ అయ్యి అనేటువంటిది చాలా చాలా ఘోరమైంది. వండదు అయ్యి, నేను నాది, నా ప్రసంగం చేస్తే మైకులు బద్దలు కూడా వస్తానంటాడు. సార్, మైకులు బద్దలు కొట్టే ముందు నీ హృదయాన్ని బద్దలు కొట్టుకో.
నా హృదయాన్ని బద్దలు కొట్టుకుంటాను. ఎక్కడైనా దేవుని దుఃఖపరిచే జీవితం ఉందా? ఎక్కడైనా దేవునికి ఆయాస్కరమైన తలంపులు, ఊహలు, ఉద్దేశాలు? యు నీడ్ రివైవల్. కన్ఫెస్ ఇట్. ఎవరి దగ్గరికైనా వెళ్ళి క్షమాపణ అడగవలసి ఉందా? గో అండ్ అపాలగైజ్. దెన్ రైట్ విత్ గాడ్, రైట్ విత్ మ్యాన్, యూ విల్ బి రైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ రివైవల్. ఈరోజు ఇంత వ్యయ ప్రయాసాలను ఏర్పాటు చేసి దీన్ని నడిపించే విశాఖపట్నం నుండి బస్సు వేసి తీసుకొచ్చారు. ఈయన కార్లు వేసుకుని వచ్చారు. ఇక్కడ ఎంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా వృధా అవ్వకూడదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కడగబడి, పాపం ఒప్పుకొని, జీవితాలు మార్చుకొని, మాటలు మార్చుకొని, యాటిట్యూడ్ మార్చుకొని, మీ సొంత అన్నదమ్ముల్లో శాంతి లేదు. అది ఆడు ఎలా వస్తే వెళ్ళిపోతాం. అత్తగారు ఆ అల్లుని ఎలా చూస్తుంది, నన్ను ఎలా చూస్తుంది. అత్తగారితో సమాధానం లేదు. తోటి సేవకులతో సమాధానం లేదు. వాట్ ఈజ్ రివైవల్? గట్టిగా పాటలు పాడేయడం లేకపోతే ఇంకేవేవో చేసేయడం రివైవల్ కాదు. రైట్ విత్ గాడ్, రైట్ విత్ మ్యాన్, దెన్ యూ విల్ బి రైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఒకవేళ చాలాసార్లు రిపీట్ చేశాను. దీనికి కారణం ఏంటంటే, నేను ఇక్కడ ప్రసంగం, నా ప్రోగ్రాం ప్రసంగం ఏదో మాటలు చెప్పమన్నారు అందుకు నా ప్రసంగం కాదు. నా హార్ట్లో బర్న్ అయ్యే విషయం మీకు చెప్పాను. ఇక్కడ నుండి వెళ్ళే మీరు మనందరం కూడా, నేను గొట్టెక్కేసాను నేను చెప్పట్లేదు. దాన్ని నేను కూడా పరిశీలించుకోవాలి. మీరు వినేవారికి నేను చెప్పేవాడిని, నేను మరి బుద్ధి చెప్పుకోవాలా. మీలో అనేకులు బోధకులుగా ఉండకూడి, సహోదరులారా, బోధకులమైన మనకు కఠినమైన తీర్పు. యాకోబు అంటున్నాడు, బోధకులమైన మనకు కఠినమైన తీర్పు. విశ్వాసకి 2 దెబ్బలు పడితే మనకి 7 దెబ్బలు పడతాయి. అది కఠినమైన తీర్పు. నువ్వు బోధిస్తున్నావే, నువ్వు అలా జీవించలేదు కాబట్టి 7 మొట్టుగా వేస్తాడు దేవుడు. మరి కఠినమైన తీర్పు. నేను ఇక్కడ ఏదో ఉన్నాను కాబట్టి గొట్టెక్కిపోయి మన అందరి సంగతి నేను చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, రివైవల్ అంటే అది. ఇక్కడికి రాగానే పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ప్రభు ఇంకేమైనా ఉన్నాయా, ఇంకెవరితోనైనా సమాధాన పడాలా, ఇంకే బలహీనతను విడిచిపెట్టాలా అని పరిశీలించుకొని వాక్యం విన్నప్పుడు, ప్రియులారా, ఇక్కడ ఉన్న అందరూ మనం ఏడవలసిన వాళ్ళమే, అందరం గుండు బాదుకోవాల్సిన వాళ్ళమే, అందరం జుట్టు గడ్డాలు పీక్కోవలసిన వారమే. నేను కాదని చెప్పగలిగితే నీ పాదాలకు వందనాలు, పాదాభివందనం చేస్తాను. ఐఎమ్ ఆల్ రైట్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్, ఐఎమ్ ఆల్ రైట్. ఏంటండి ఈ యెషయా అన్ని ప్రవచనాలు చేసినవాడు యేసు, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల మీద నేను చచ్చానంటున్నాడు. అటువంటి ప్రవక్తకు కెరూబుల్లో ఒకడు ఆ నిప్పులు తీసుకొచ్చి కాలిస్తేనే కానీ తిరిగి ప్రవక్త, మేజర్ ప్రాఫెట్, అపవిత్రమైన పెదవులు గలవాడిని. యెషయా అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటే అపవిత్రమైన కాళ్ళు గలవాడిని అని చెప్పాల్సిందే. నువ్వు అపవిత్రమైన చెవులు గలవాడిని నువ్వు చూసేవేంటి? కళ్ళు గలవాడిను. అపవిత్రత, చెవులు, నాలుక. తెలుగులో పద్యం ఉంది కదండి, తేలికటండి కొండిలో ఉంటుందట, పావుకైతే కూరల్లో ఉంటుందట, కలునకు నిలువెల్ల విషయం. కలుడంటే నీచుడు.
హైందవ లేకపోతే ఒక భారతీయ కవి చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నేనేదో గొట్టెక్కిపోయానని చెప్పట్లేదు, నేను మీ అందరితో కలుసుకొని చెప్తున్నాను ప్రియులరా. ఐ హంబుల్ మై సెల్ఫ్. నేను గట్టెక్కిపోయి మాట్లాడట్లేదు. అటువంటి ఉద్దేశంతో ఇంత వ్యయప్రయాసలకు వచ్చి దీన్ని ఏర్పాటు చేశారు. ఏదో ప్రోగ్రాం జరిగించడానికి కాదు. సంథింగ్ మస్ట్ బి డన్ బై ద హోలీ స్పిరిట్. ఈల్డ్ టు ద హోలీ స్పిరిట్. లోబడండి, దాసోహమనండి. ప్రభా నువ్వేం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దట్ ఈజ్ రివైవల్. చిన్న ప్రార్థన చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్, బౌ యువర్ హెడ్స్. ప్రభువా, తండ్రి, నీ ఆత్మ మమ్మల్ని తాకుచుండగా, నీ అభిషేకం మా మీదకి వస్తుండగా, నీ వాక్యం మమ్మల్ని పొడుస్తుండగా, ప్రభువా నా జీవితాన్ని పరిశీలించుకుంటున్నాను. కలునకు నిలువెల్ల విషం నీచునికి. ఇదేనా నా మానవునికి నిలువెల్ల తల నుండి తోక వరకు నఖశిఖ పర్యంతము, తల వెంట్రుకలు మొదలుకొని గోళ్ళు వరకు కూడా గోళ్ళలోని పాపం ఉంటుంది. ఏళ్ళతో పొడిచేస్తానంటే గోరుతోని. దేవానికి వందనాలు ప్రభువా. ఈ దాసులమైన మేము ఈ దినాన్న ఒక రివైవల్ పొంది వెళ్ళాలి. కడగబడి మేము వెళ్ళాలి. శుద్ధి చేసుకొని మేము వెళ్ళాలి. ప్రభా, ఎందుకు ప్రభా 2200 కిలోమీటర్ల నుండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? దూర దూర ప్రాంతాల నుండి నీ దాసులమైన మమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా? మేము రెన్యూ అవ్వకపోతే ఆ పాపాలతోనే, ఆ బలహీనతతోనే సేవ చేస్తే ఏటి ప్రభువా? ఆ సేవతో, ఆ యొక్క బలహీనతతోనే, ఆ యొక్క రహస్య పాపాలతోనే సేవ చేస్తే కుళ్ళిపోయిన సేవ కాదా ప్రభువా? నీ కృప చూపించండి. నీ దాసులమైన మమ్మల్ని అందరినీ. జీసస్ క్రైస్ట్. ప్రియులరా, యాకోబు వంటి భక్తుడు అంటున్నాడు, సహోదరులారా మనందరం అన్ని విషయంలో తప్పిపోతున్నాం అంటున్నాడు. యేసు ప్రభువు తమ్ముడు యాకోబు పత్రిక చదవండి. బోధకులమైన మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తను ఐడెంటిఫై చేసుకుంటాడు తప్పిపోతున్నామని. యాకోబు వంటి భక్తుడు. ఇదనా మనం ఎలాగున్నాం? లీవ్ ఆల్ యువర్ స్టేటస్. నీ గొప్పతనం, నీ ఆస్తి, నీ కార్లు, నీ అన్నీ వదిలేయి అంతే. హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ రిసీవ్ యువర్ రివైవల్. అది ఇంత ప్రయాసకు వచ్చే మనం ఇక్కడ నుండి ఏం పట్టుకెళ్తున్నామని ఆలోచించుకొని వెళ్ళండి. వై యూ కేమ్ ఆల్ ద వే 200 కిలోమీటర్స్ ఆర్ 40-50 కిలోమీటర్స్. ఇంతవరకు తిండి లేకుండా కడుపులు మాడుతున్నాయి. ఎందుకు? ఏదో ఒకటి జరగకపోతే ఎందుకు ఈ మీటింగు? దేవా, నేనేదో బాధ చేస్తున్నానని నేను కాదు ప్రభా. నేను సహోదరులరా, బోధకులమైన మనమందరం అనేక విషయంలో తప్పిపోతున్నామని భక్తుడైన యాకోబు అంటున్నాడు. ప్రభా, మేము ఏ పాటి వారం ప్రభు? క్షమించండి ఆయన. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు నాకు అవకాశం ఇస్తే మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడడానికి సిద్ధంగా ఉన్నాను. డోంట్ గో ఎంప్టీ. ఖాళీగా వెళ్ళదు. డూ సంథింగ్ అండ్ గో. నా సోదరి సోదర సేవకులందరితో కలిసి నేను ఒప్పుకున్నాను. ప్రభా తండ్రి, కరుణకు నిలువెల్ల విషయం ప్రభా, నా కళ్ళలో, నా చెవుల్లో, నా నాలుకల్లో, నా పెదవులో, నా హృదయంలో, నా మెదడులో నిలువెల్ల
పాప విషయం నన్ను క్షమించండి నాయన అన్నాను. నేను మీ గురించి నా గురించి నేను చేసుకుంటున్నాను. ప్రభువా నీ కృప చూపించి ఇక్కడ నుండి ఒక మార్పుతో వెళ్ళాలి ప్రభా. నేను ఎవరి గురించి ఏ విషయాలు విమర్శించను, ఇంకే విషయం కాదు. ప్రతివారు నాకు అంటే భక్తులే, ప్రతివారు నాకంటే నీతివంతులే. నాకు విమర్శించడానికి నాలోనే ఇన్ని పెట్టుకొని, నీలోనే ఇన్ని పెట్టుకొని, తమ్ముడు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా అన్నగారిని ఆశీర్వదించండి. ఇంకా ప్రభు రాబోయే దినమంతట్లో, రాబోయే కాలమంతా కూడా వారిని నీ కృపలో భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ క్షేమంతో నింపండి. అనేక మంది క్షేమం కొరకు, అనేక మంది ఆశీర్వాదం కొరకు వారిని వాడుకోండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. క్రీస్తు పరివేడుకొనుచున్నాను తండ్రి.